విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితుల్ని ఎన్ఐఏ నేడు కస్టడీకి తీసుకోనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఓబులేషు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరంలోని పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. ఈరోజు విశాఖ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నటువంటి ఈ సిరాజ్, సమీర్లను ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం మరికొద్దిసేపట్లో తీసుకునే అవకాశం ఉంది. విశాఖ సబ్ జైలు నుంచి కస్టడీ తీసుకున్న అనంతరం విజయనగరం తరలించి విజయనగరంలో ఈ కేసు సంబంధించిన పూర్వపరాలు మొత్తం కూడా పరిశీలించి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసు పూర్వపరాల విషయానికి వస్తే దాదాపుగా అంటే ఎప్పుడైతే ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సిరాజ్ హైదరాబాద్ చేరాడు. హైదరాబాద్ చేరిన తర్వాత ఎస్ఐ శిక్షణకు, తర్వాత గ్రూప్ 2 సివిల్స్ శిక్షణకు దాదాపు 4 సంవత్సరాలు శిక్షణ పొందడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఈ మతపరమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసు సంబంధించి అంటే సిరాజు, సమీర్ల ఆ కేసు సంబంధించి పూర్వపరాలు కావచ్చు, లేదా ఇప్పటివరకు ఎన్ఐ అధికారులు పోలీసులు సేకరించిన సమాచారం మేరకు, లేదా ఎఫ్ఐఆర్లోని నమోదైన అంశాల మేరకు మనం ఈ కేసు యొక్క పూర్వపరాలను పరిశీలిస్తే ఈ సిరాజు తర్వాత సమీర్లు సామాజిక మాధ్యమాల ద్వారానే ఈ వేదికగానే ఈ ఉగ్రవాద భావజాలం వైపు మొగ్గు చూపడం తెలుస్తుంది. ఎప్పుడైతే 2017లో బీటెక్ పూర్తి చేసిన సిరాజు హైదరాబాద్ చేరిన తర్వాత 2 సంవత్సరాలు ఎస్ఐ కోసం శిక్షణ పొందారు. తర్వాత ఎస్ఐ శిక్షణకు పరీక్షల్లో ఫలితాల్లో విఫలం కావడంతో తర్వాత సివిల్స్కి ప్రిపరేషన్ కోసం మళ్ళీ 2 సంవత్సరాలు శిక్షణ తీసుకోవడం జరిగింది. అప్పటికి కూడా సివిల్స్ పరీక్షల్లో కూడా ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించకపోవడంతో అప్పుడు తీవ్ర నిరాశకు గురైనటువంటి సిరాజు ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు, లేదా ముస్లిమేతరకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాల వైపు మొగ్గు చూపి ఆ మతపరమైన విషయాల పట్ల మొగ్గు చూడడం జరిగింది. ఇదే సమయంలో సికింద్రాబాద్లో బోయినగూడకు చెందిన సమీరు అంటే ఎవరైతే లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమీరు పరిచయం కావడంతో ఈ మతపరమైన అంశాల మీద మరింత దృష్టి సారించింది. ఇదే సమయంలో అప్పటికే సామాజిక మాధ్యమాల్లో వివిధ వరంగల్, తర్వాత కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుండి ముస్లిము పెద్దలు, అదేవిధంగా ఉగ్రవాద భావజాలున్న వ్యక్తుల పరిచయాలతో ఇది మరింత బలపడి మరింత దిశగా ఉగ్రవాద భావజాలం వైపు మరింత అడుగులు పడే సిరాజు అడుగులు వేసే దిశగా ప్రేరేపించిందని ఈ ఎఫ్ఐఆర్ అంశాలను బట్టి మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సిరాజ్తో కలిసి సిరాజులు కలిసి ఇద్దరు కూడా ఎప్పుడైతే సిరాజు పరిచయమయ్యాడో ఆ పరిచయం మేరకు, తర్వాత సామాజిక మాధ్యమాల్లోని పరిచయాల మేరకు ఢిల్లీ, తర్వాత ముంబైలోని జిహాదీ పెద్దలను కలవడము, వారి ప్రేరణ సమావేశాలు పాల్గొనడంతో ఈ దిశగా ఉగ్రవాద భావజాల వైపు మరింతగా అడుగులు వేశారని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీ నమోదైన అంశాలు కావచ్చు, లేదా ఎన్ఐ అధికారులు ఇప్పటివరకు సేకరించిన సమాచారంలో ఈ అంశాలను వెలుగు చేశాయి. ఎప్పుడైతే ఈ ముంబై తర్వాత ఢిల్లీలోని జిహాద్ పెద్దలతో కలవడం జరిగిందో అప్పుడే ఈ పేలుళ్ల కుట్రకు ఇద్దరు కూడా ప్రణాళిక రచించడం జరిగింది. అందులోనే సిరాజ్ ఎప్పుడైతే ఈ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాడో 6 నెలల క్రితం విజయనగరానికి వచ్చాడో, విజయనగరంకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఓమన్లో ఉన్నటువంటి ఒక జిహాదు పెద్ద, అదేవిధంగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి హైదరాబాద్ చెందిన ఒక పెద్దతో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్టు, తర్వాత వారి ఆర్థిక సహాయంతో ఈ అగ్ని ప్రమాదం సమయంలో బాంబు పేలుళ్లకు సంబంధించిన పదార్థాలను సమీకరించడం, వాటిని తయారు చేయడం వైపు నిమగ్నమై ఈ పేలుళ్ల కుట్రకు పాల్పడ్డారని చెప్పేసి ఎఫ్ఐఆర్ పోలీసులు సేకరించిన ఎఫ్ఐఆర్లో నమోదైనట్లు మనకు తెలుస్తుంది. ఈ అంశాలని కూడా ఈ ఎన్ఐ అధికారులు ఇప్పటికే సేకరించడం జరిగింది. తర్వాత మరింత అయితే ఈ ఆర్థిక మూలాలతో పాటు అదేవిధంగా ఈ కుట్రకు పేలుళ్లకు సంబంధించిన అదేవిధంగా ఎవరైతే ఓమన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి ఈ జిహాదు పెద్దలు, తర్వాత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన పెద్దలు పాల్గొన్నారో ఈ మేరకు వీరికి రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈ ఉగ్ర లింకులు ఎక్కడైనా ఉన్నాయన్న కోణంలో కూడా మరింత విచారణ చేసేందుకు, మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎన్ఐ అధికారులు ఈరోజు ఈ సిరాజు, సమీర్లను కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. అయితే ఈ కేసు విషయంలో ఎన్ఐ అధికారులు మరొక కొత్త కోణాన్ని, అంటే ఇప్పటివరకు ఉగ్రవాద సంస్థలు ఏదైతే మనకు ఇప్పటివరకు అనుసరించిన విధానాలు ఉన్నాయో ఆ అనుసరించిన కొత్త విధానాలు అనుసరించినట్లు ఈ ఎన్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మ్యాజిక్ లాంత్ అనే ఒక విధానాన్ని ఈ ఉగ్రవాద సంస్థలు ఈ సిరాజ్, సమీర్ విషయంలో పాటించిన తెలుసు. అయితే ఎవరైతే ఉగ్రవాద భావజాలం ఉన్నారో వారిని సామాజిక మాధ్యమాలు ఆకట్టుకోవడము, వారిని తర్వాత ఎవరైతే వీరి వైపు మొగ్గు చూపుతారో వారిని
ఇటువైపు ఆకర్షించే ఈ అంశాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. కెమెరా ఆశతో ఓబులేష్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు ఓబులేషు.